అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసాచారి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఇవాళ మనకు జ్యోతిష శాస్త్రంలో తెలుపబడిన వివాహానికి సంబంధించిన కొన్ని ఆటంకాలు, అంటే ఎట్లాంటి జన్మజాతకంలో మ్యారేజ్ డిలే కావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ను మనం ఎనలైజ్ చేద్దాం. అయితే మనకు లగ్నం నుంచి 7th హౌస్ అంటే సప్తమ భావంలో గ్రహాలు ఎట్లా ఉంటే ఏ ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అయితే ఒక మేల్ చార్ట్ అంటే ఒక అబ్బాయి జాతకంలో కనుక వివాహ ఆలస్యానికి కనుక కారణాలు మనం చూసుకున్నట్టయితే, అయితే సప్తమంలో వక్రంలో ఉన్నటువంటి గ్రహాలు కావచ్చు, తర్వాత సప్తమాధిపతికి సంబంధించిన విషయాల్లో అంటే సప్తమాధిపతి పాపగ్రహాలతో కలయిక కావచ్చు, సప్తమాధిపతిని కూడా పాపస్థానాలు చూడడం కావచ్చు. అంటే ఒక ఉదాహరణ చార్ట్ కనుక మనం చూసుకుందాం. అయితే ఇప్పుడు సప్తమాధిపతి కేతు నక్షత్రంలో స్థితి పొందినప్పుడు కూడా మనం వివాహ ఆలస్యాన్ని తెలుసుకుందాం. అయితే మనకు చాలామంది ఆస్ట్రాలజర్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది కలిసి వారి జాతకాలు, వాళ్ళ దగ్గరికి వచ్చిన జాతకాలని మనం పరిశీలించినప్పుడు, సో వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని మనం చేసుకున్నప్పుడు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ చార్ట్స్లో మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ను మనం ఇక్కడ ఎనలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చార్ట్స్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు మనకు లగ్నాధిపతి బలం మంచిగానే ఉంటుంది, తర్వాత సప్తమాధిపతి కూడా ఫేర్గా ఉంటాడు. అయితే మేల్ చార్ట్లో ఒక అబ్బాయి జాతకంలో కలత్రకారకుడు శుక్రుడి పాత్ర కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనకు వీనస్ అనేది ఒక ఫీమేల్ ప్లానెట్. సో ఒక అబ్బాయికి వివాహం ఆలస్యమైంది అన్నప్పుడు సప్తమాధిపతి ఎవరైనా కావచ్చు, అంటే సప్తమాధిపతి గురువు కావచ్చు, తర్వాత సప్తమాధిపతి శని కావచ్చు. అయితే ఆ సప్తమాధిపతిని చూస్తూ మళ్ళీ శుక్రుడిని కూడా చూడాలి మనం. అయితే శుక్రుడు స్థితి పొందినటువంటి నక్షత్రం కూడా మనకి ఇంపార్టెంట్. అంటే శుక్రుడు మనం చూసిన చాట్లలో ఏమైందంటే, శుక్రుడు చాలామందికి రవికి దగ్గరగా క్లోజ్ అవ్వడం వల్ల కూడా ఒకసారి వివాహం ఆలస్యానికి డిలే అనేది జరిగిందని తెలుసుకోవచ్చు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవికి దాదాపు ఒక 10 degrees లోపల క్లోజ్గా ఉన్నప్పుడు ఆ శుక్రునికి సంబంధించినటువంటి కారకత్వాలు, అంటే నాట్ ఓన్లీ వీనస్ అని కాకుండా ఎనీ ప్లానెట్ కంబస్ట్ బై సన్. సో అంటే ఒక రవితోటి ఏ గ్రహం కలయిక ఉన్నా కూడా ఆ భావకారకత్వాలు, అంటే ఆ గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు సకాలంలో ఇవ్వకపోవడం, జాప్యం జరగడం, డిలే చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు మనం ఎట్లాంటి రెమెడీస్ ఫాలో కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రవికి సంబంధించి కనుక శుక్రుడు కనుక అస్తంగతం అయినప్పుడు శుక్రుడికి సంబంధించిన మనం నియమాలు పాటించి ఆ రెమెడీస్ అనేది ఫాలో కావాలి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, కుటుంబాధిపతి వక్రం ఉండడం జరుగుతూ ఉంది జాతకునికి. శుక్రుడు ఫేర్గా ఉంటున్నాడు, జాతకంలో కుజదోషం లేదు, తర్వాత పంచమాధిపతి బాగున్నాడు, లగ్నాధిపతి బాగున్నాడు, అయినా కూడా వివాహం ఆలస్యం ఉంది. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు పంచమాధిపతి కూడా ఒక్కొక్కసారి 6, 8, 12లో ఉన్నప్పుడు ఈ విషయం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైనా కూడా 7th లార్డ్ 6th and 8th 12thలో ఉండరాదు అని మనకు శాస్త్రం చెప్పబడ్డది. అయితే మనకు జ్యోతిష్యంలో ఒకటి కూడా చెప్పబడ్డది, మళ్ళీ ఎప్పుడైనా 6, 8, 12 అధిపతులు కూడా సప్తమ భావంలో ఉన్నప్పుడు కూడా వివాహానికి ఆటంకాలు, ఇబ్బందులు అని మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. సో ఎప్పుడైనా కూడా వ్యయాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు వివాహంలో ఆటంకాలు, చిక్కులు, తర్వాత 6th లార్డ్ కూడా 7thలో ఉన్నప్పుడు కూడా వివాహ ఆలస్యం అనేది చెప్తా ఉన్నారు. సో అందుకోసం మళ్ళీ కుజదోషాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో లగ్నం నుంచి 2, 7, 8, 12 స్థానాల్లో కుజుడు కూడా దోషకారకుడు అవుతూ ఉన్నాడు. సో కాబట్టి కుజునికి సంబంధించిన పరిహారాలు మనం ఆచరించాలి. అంటే కిలోంబావు కందులు బ్రాహ్మణునికి ఇవ్వడం, ఎర్రటి కుక్కకు రొట్టెలు తినిపించడం, మంగళవారం నియమాలు పాటించడం, ఉపవాస నియమం, సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతోటి అభిషేకాలు చేయించడం, సుబ్రహ్మణ్య అష్టకం చదవడం, తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఇట్లాంటివి మనం ఆచరించినప్పుడు ఈ కుజదోష పరిహారాలుగా మనం తీసుకోవచ్చు. అయితే మనకు జ్యోతిష శాస్త్రంలో కుజదోషానికి ఉన్నటువంటి ఒక అబ్బాయిని, కుజదోషం అమ్మాయిని ఇవ్వచ్చా అని అడిగినప్పుడు ఆ పరిహారాలు ఆచరిస్తూ వాళ్ళకి వివాహం చేయవచ్చని మనకు శాస్త్రం చెప్పబడ్డది. అంటే ఈ విధంగా మనం, అంటే నాట్ ఓన్లీ 1 ఫ్యాక్టర్ అని కాకుండా నెవర్ జడ్జ్ విత్ 1 ఫ్యాక్టర్, ఒకటే కారణం కాకుండా మల్టిపుల్గా, అంటే చాలా కారణాలు, కారకత్వాలు, క్యాలిక్యులేషన్స్ తోటి మనం జాతకాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి ఆ జాతకునికి మనం ఫలితాలు అనేది చెప్పాల్సి ఉంటుంది. అందరూ కూడా వీడియో చూసి ఆదరించినందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో మీ శ్రీనివాసాచారి. ధన్యవాదాలు. తొగిటి శ్రీనివాసాచారి, జ్యోతిష్య నిపుణులు, లక్ష్మీ జ్యోతిష్యాలయం. కాంటాక్ట్ నెంబర్ 9949627778.